ఫిఫ్త్ నిజాం టైంలో యాక్చువల్గా ప్రపోజల్ వచ్చింది. ఫిఫ్త్ నిజాం టైంలో వాళ్ళకి ఫస్ట్ ప్యాలెస్ బాధపడిందని చెప్పేసి పురాణి హవేలీ ఇది కట్టిన తర్వాత అది పురాణి ఇంతకుముందు ఉంటుంది. అదే కొత్త ప్యాలెస్ నిజాం హవేలీ. నిజాం హవేలీలో అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి గవర్నమెంట్లో ఫోర్త్ ఫిఫ్త్ నిజాం టైంలో ఇక్కడంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. మనం కూడా షిఫ్ట్ అవుదామని చెప్పేసి ఈ 60 ఎకరాల ల్యాండ్ లాడ్ బజార్ని ఆనుకుంటున్నటువంటి గేట్ దగ్గర నుంచి వెనకాల పంచమహల్లా స్ట్రీట్ అన్నమాట. పంచమహల్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ 5 ప్యాలెసెస్ ఉండేవి కాబట్టి 4 ప్యాలెసెస్, కానీ ముందర ఉన్నటువంటి జిలుఖానాకి సంబంధించినటువంటి గార్డ్ రూమ్ ఏదైతే ఉందో దాంతో కలిపి పంచమహల్ అనేవారు. సో దే కన్స్ట్రక్టెడ్ దిస్ ప్యాలెస్ పురాణి హవేలీ అండ్ వెరీ పర్టికులర్ ఫిఫ్త్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అప్పటికే అక్కడ అంత కట్టడం తర్వాత యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఫిఫ్త్ నిజాం టైంలోనే స్టార్ట్ అయింది. కానీ ఈ కొత్త ప్యాలెస్ మనం కడుతున్నాము, దీన్ని అసఫ్జాహీ స్టైల్లో కడదామని చెప్పేసి ఇదేమో ఒక ప్యాలెస్ టెహ్రాన్లో ఉండేటువంటి ఒక ప్యాలెస్ మోడల్లో కట్టి ఈ చుట్టుపక్కల కూడా ఇటు వైపు ఉండేటువంటి బిల్డింగ్స్లో ఫ్యామిలీస్ కొంచెం ముందుకెళ్ళేప్పటికీ ఈ ప్యాలెస్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్యాలెస్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, స్టాఫ్, వాళ్ళ అటెండెంట్స్ అందరూ కూడా ముందు వైపు మొత్తం మాకు జిలుఖానా కొరకు ఉండేటువంటి రూమ్స్లో ఉండేవి. ఇండిపెండెన్స్ తర్వాత 7th నిజాం అయిన తర్వాత 7th నిజాము ఇక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత కింగ్ కట్టినటువంటి రెసిడెన్స్ కాబట్టి కింగ్ కోఠీ అయింది. సో ఫస్ట్ పురాణి హవేలీలో ఉండేవాళ్ళు అసఫ్జాహీ, తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తర్వాత కింగ్ కోఠీకి వెళ్ళారు. దాని మీద కేకే అని కూడా ఉంది. కింగ్ కోఠీ, కింగ్ కోఠీ బీచ్ దగ్గర ఉన్నటువంటి కోఠీ అంటే రెసిడెన్స్, కింగ్స్ కోఠీ. మనకి కోఠీ ఉమెన్స్ కాలేజ్ ఎట్లా వస్తుంది, బ్రిటిష్ రెసిడెంట్కి అక్కడ ఇల్లుగా ఇచ్చారు కాబట్టి బ్రిటిష్ రెసిడెన్సీ అంటే అది కోటి, బ్రిటిష్ రెసిడెంట్కి ఇచ్చినటువంటి ఇల్లు కాబట్టి అది కోటి, కోటిగా పేరు పడుతుంది. కోటి అనేటువంటి రెసిడెన్స్. ఎవరి రెసిడెన్స్? బ్రిటిష్ రెసిడెన్స్. అంటే వీళ్ళందరూ కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చిన రెసిడెన్స్ కాబట్టి అది దానికి కోటి అన్నట్టు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అంటే నిజాం డొమినియన్స్ ఇండియన్ యూనియన్లో కలిసిన తర్వాత ముందు వైపు భాగం అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేసారు. ఆ పోర్షన్స్ కొన్ని బిల్డింగ్స్ డిమాలిష్ చేశారు. జిలుఖానా దాని వెనకాల ఉండేటువంటి కొంత కంటిన్యూ అయ్యాయి. ఆ బ్రేక్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చార్మినార్ రోడ్డుకి కనెక్టింగ్ 2 రోడ్లు ఇచ్చేది. దీని పక్క నుంచి ఉన్నటువంటి దివానీ ఆమ్ ఉండేది. దివానీ ఆమ్ ఏదైతే ఉండేదో అది ఇప్పుడు ప్రస్తుతం ఒక షాదీఖానాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ షాహిదుల్ ఖానాకి వెనకాల ఉంటుంది, లాల్ బజార్ వెనకాల. ఇది చోమాన్లా ప్యాలెస్. ఈ 4 ప్యాలెసెస్ తోటి విత్ 4 గ్రౌండ్లో ఇది కన్స్ట్రక్షన్. దివానీ కాస్ట్ అంటే ఇంకా ఇంటీరియర్ పోర్షన్ అంతా కూడా కాస్ట్ అనేది అంతా కూడా ఇంటీరియర్ ప్రైవేట్గా ఇంటీరియర్గా ఉన్నటువంటిది దివానీ కాస్ట్. దివానీ ఆము డైరెక్ట్గా పరేడ్ గ్రౌండ్కి దగ్గరలో ఉండేటువంటిది దివానీ. ఇది కట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ పురాణి హవేలీలో కూడా కొన్ని రోజులు షిఫ్ట్ అయినాం. షిఫ్ట్ అయ్యి అప్పుడు కింగ్ కోఠీ కట్టారు. కింగ్ కోఠీ. సో పురాణి హవేలీలోనే 2 సార్లు అటు ఇటు తిరగడం అనేది జరిగింది రాయలసీమలో. అంతకుముందు మన టూరిజం గైడ్ చెప్పారు, కుతుబ్ షాహీ కాలంలో
మనకి చారుకమాన్ వాటన్నిటికీ ఏవైతే నార్త్ వెస్ట్ సైడ్ ఉన్నాయో సెహ్రే బాతుల్ కమాన్ సైడ్ అక్కడంతా కూడా మన మూసీ నది దగ్గర నుంచి తీసుకుంటే ఒక 10-12 ప్యాలెసెస్ ఉండేవి. టీనా మహల్ అని, తర్వాత నదీ మహల్ అని. నదీ మహల్ అంటే దగ్గర ఉండేది. హైకోర్టు, ప్రజెంట్ హైకోర్టు వాటి దగ్గర అక్కడ అప్పుడు ఎక్స్కవేషన్స్ చేశారు. 1970లో ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు డిస్కవర్డ్ ఆల్ దిస్. అక్కడ కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి కుతుబ్ షాహీస్ టైం నుంచి మళ్ళీ అసఫ్ జాహీస్ టైంకి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ సబ్ డివిజన్స్, కాకపోతే ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత రాయల్ ఫ్యామిలీస్ అనేటువంటి సిగ్నిఫికెంట్గా అదే ల్యాండ్ పోర్షన్స్లో కంటిన్యూ అయ్యాయి. పైగా ఫ్యామిలీస్ కానీ, తర్వాత రాయల్ నిజాం ఫ్యామిలీస్ కానీ, వీళ్ళందరూ కూడా మనకి అదే చుట్టుపక్కల ఇప్పుడు ఈ ఇక్బాలుద్దౌలా దేవుడి, ఖుర్షీద్జా దేవుడి, ఆస్మాన్ జా దేవుడి, అదంతా స్ట్రీట్ అంతా కూడా ఆఫీసర్స్, నోబుల్స్, ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళకి. ఓల్డ్ సిటీలో అయితే 42 దేవుడీలు ఉండేవి. 42 దేవుడీలు ఉండేవి. ఇప్పుడు దాదాపు ఒక 18 దాకా ఉండొచ్చు. 18 దాకా ఇంటాక్ట్గా ఉండేవి. 18. ఇంకా అటు సైడు నిజాం 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడైతే ఈ మూసీ రివర్కి నార్త్లో వరదలు వచ్చినప్పుడు, 1908 వరదలు వచ్చినప్పుడు, అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిచి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో ఏదైతే ఇరిగేషన్, తర్వాత వాటర్ సప్లై, తర్వాత ఫ్లడ్ ప్రొటెక్షన్, ఇవన్నిటిని టేకప్ చేసి రివర్కి ఎడ్జ్కి అంతా కూడా ఒక స్టోన్ కన్స్ట్రక్షన్ తోటి ఎంబాంక్మెంట్ వాల్ మనం చూస్తుంటాము. మనం అందరం కూడా అది కోటగోడలు అనుకుంటాము, కానీ కోటగోడలాగా అనిపించేటువంటి ఒక ఎంబాంక్మెంట్ వాల్ అది 1908 వరదల తర్వాత నిర్మించినటువంటి నిర్మాణం. అదంతా కూడా దాంతోపాటు హైకోర్టు బిల్డింగు, తర్వాత స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అసిఫియా లైబ్రరీ అనేవాళ్ళు, తర్వాత సిటీ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, అంతకుముందు అఫ్జల్గంజ్ హాస్పిటల్ అని ఉండేది. అఫ్జల్గంజ్ హాస్పిటలే మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్గా అక్కడ ఆ ప్రాంగణంలో ఒక 35 ఎకరాల స్థలం ఉండేది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం 26 ఎకరాలే ఉంది. 26 ఎకరాల స్థలంలో మనం చూసినటువంటి విక్టోరియా మెటర్నిటీ ఉంది. విక్టోరియా మెటర్నిటీ, ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆజాఖానా జహరా అనేది మనకి కుతుబ్ షాహీ కాలానికి సంబంధించిన దేవుడీస్ అన్నీ కూడా రాయల్ ప్యాలెసెస్. దాదాపు పైగా ఫ్యామిలీస్, తర్వాత ఆఫీసర్స్ ఆఫ్ నిజాం గవర్నమెంట్, నోబుల్స్ ఆఫ్ నిజాం గవర్నమెంట్, మినిస్టర్స్ ఆఫ్ నిజాం గవర్నమెంట్, వాళ్ళందరూ ఉన్నటువంటి, అంటే వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ అట్లా ఇప్పుడు ఎట్లయితే ఆఫీసర్స్ కాలనీ, ఎమ్మెల్యే కాలనీ, ఎంపీ కాలనీ ఎట్లా ఉంటాయి, అప్పట్లో కూడా అట్లా డివిజన్ చేసి అదే ఫ్యామిలీ మనం అదే చూస్తాం. హెరిటేజ్ అంటేనే ఆ కాలంలో ఎట్లా ల్యాండ్ డివైడ్ చేసిండ్రు, ఎట్లా పెట్టుకున్నారు అనేది చూడడమే మనకి. ఉన్నాయి. ఇప్పుడు వనపర్తి ప్యాలెస్ అని ఉంది, వనపర్తి సంస్థానము, గద్వాల్ సంస్థానము, ఆనగొంది సంస్థానము, అట్లా ఇవన్నీ దీంట్లో సిటీలో ఇవన్నీ కూడా ఒక 145 హెరిటేజ్ ప్రాపర్టీస్, తర్వాత రాక్ ఫార్మేషన్స్, న్యాచురల్ సైట్స్, వీటన్నిటిని కూడా మన స్టేట్ గవర్నమెంట్ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గతంలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిస్ట్ తయారు చేసింది. లిస్ట్ మాత్రమే తయారు చేసింది. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే దానికి లిస్టింగ్తో పాటు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా, ఫైనాన్స్ కూడా వాళ్ళ బాధ్యతగా నిర్వహిస్తుంది. స్టేట్ ఆర్కియాలజీ కూడా అదే విధంగా నిర్వహిస్తుంది. వీటన్నిటికీ మాత్రం ప్రైవేట్ ఓనర్స్ హోల్డ్లో ఉన్నాయి. కానీ ఇది నగరానికి ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ అవి ఇష్యూ చేసి పెట్టింది. హెరిటేజ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, హెరిటేజ్ గ్రేడింగ్ ఉన్నాయి. ఇది టాప్ క్లాస్ బిల్డింగ్, గ్రేడ్ 1 బిల్డింగ్, గ్రేడ్ 2 బిల్డింగ్, గ్రేడ్ 3 బిల్డింగ్, కొంచెం తక్కువ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్నాయి. కానీ చరిత్రలో ఇవి ఖచ్చితంగా సిటీకి ఇవి తెలుసుకుంటేనే మనకి సిటీ యొక్క హిస్టరీ కానీ, సిటీ యొక్క గతంలో ఉన్నటువంటి మనుషుల గురించి కానీ, వాళ్ళ సంస్కృతి గురించి కానీ తెలుస్తుందని ఉద్దేశం. వాటిని డెవలప్ చేయడానికి ఓనర్ అయినా చేయొచ్చు.
ఏమైనా మార్పు చేతులు అంటే శాంక్షన్ తీసుకొని కూడా తీసుకొచ్చేయాలని ఇప్పుడు కొన్నిటిని గవర్నమెంట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఖుర్షీజా దేవుడి ఉంది, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంది అబిడ్స్లో, మొజంజాహి మార్కెట్ ఉంది. ఇక్కడవన్నీ గవర్నమెంటే రెస్టోరేషన్ చేసింది. అంటే అవన్నీ సర్దార్ మహల్ ఉంది. అంటే గవర్నమెంట్ లిస్టులోనూ ఉంది, దానికి ఫైనాన్స్ కూడా చేసి రెస్టోర్ చేస్తుంది. చౌమహల్లా చేసింది. టౌన్లో ఈవెన్ ట్రస్ట్ తోటి కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళ ట్రస్ట్ గతంలో ఉన్నటువంటి ఓనర్స్ వాళ్ళతోటి రాజకుటుంబీకుల తోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేసి అంటే ఇవన్నీ మెథడ్స్ మనము దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. అంటే మీరు చరిత్ర అధ్యాపకులు కానీ, ఆర్కియాలజీ అధ్యాపకులు కానీ, లేకపోతే వీటిని నిర్వహిస్తున్నటువంటి ఆఫీసర్స్ కానీ, మనం ఇట్లా హెరిటేజ్ వాక్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ సంవత్సరం థీమ్ అయితే రెసిలియన్స్ మీద ఉంది. ఈ థీమ్ ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు తరాలకి మనం ఎన్ని విధానాలుగా దీన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఒరిజినల్ మెటీరియల్, ఒరిజినల్ జామెట్రీ, ఒరిజినల్ షేప్, ఒరిజినల్ ఫామ్, ఒరిజినల్ కలర్, ఒరిజినల్ కాంపోజిషన్, వీటన్నిటినీ మనము దెబ్బతీయకుండా వాటిని ఉపయోగిస్తూ వీటిని ఎట్లా పరిరక్షించాలి అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది ఎట్లా టేకప్ చేయాలి అని అవగాహన పెరిగితే ఎక్కువ మంది కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది, ఎక్కువ మంది దీనివైపు ఉత్సాహం చూపించే అవకాశం ఉంది. అవగాహన చూస్తే ఖచ్చితంగా అంటే దీన్ని కొంచెం ఉపాధి వైపు కూడా మార్చాలి. ఉత్సాహం అనేది యూత్ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ చేసి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా మందికి క్రియేట్ చేయాలి ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు ఆర్కియాలజీ అనే సబ్జెక్టు, ఆర్ట్ హిస్టరీ అనే సబ్జెక్టు తీసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. సో దాన్ని ఆ సబ్జెక్టు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా యూనివర్సిటీస్లో కూడా ఇట్లాంటి సబ్జెక్ట్స్ డెవలప్ అవుతాయి. లేదంటే ఇంతకుముందు ఏమనే వాళ్ళంటే ఇది అన్నం పెట్టే కోర్స్ అని ఒక రకమైన అపోహ లాంటివి ఉండే, అపోహ మాత్రమే అది. అయితే ఇట్లాంటివి మనము సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, హెరిటేజ్ వాక్ లాంటి ఇట్లాంటి మాన్యుమెంట్స్ పరిరక్షణ ఎట్లా చేయాలంటే మనకు ఇప్పుడు అభ్యర్థిగా తీసుకున్నాయని కన్జర్వేషన్ అనేది ఒక పేపర్ ఉంది. తర్వాత హౌ వ్యాండలిజం జరుగుతున్నప్పుడు హౌ టు ప్రొటెక్ట్, హౌ టు కన్జర్వేట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి. కార్బన్ డేటింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. తర్వాత ఎన్నో రకాలుగా పేపర్స్ అన్ని రకాలు, ఈవెన్ వేదాలు ఇవన్నిటి కూడా వాటిని బేస్ నాలెడ్జ్ ఇస్తూ ప్రజెంట్ వరకు తీసుకొస్తున్నాం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణం ఏంటి, ఆ ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళిన దాంట్లో డెవలప్మెంట్ ఉంది, వెనక్కి ఎందుకు వస్తాం అంటే మన బేస్ అనేది ఎలా ఉంది. అంటే ప్రతి మనిషి కూడా ఒక చరిత్ర ఏందని మనం అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటే ప్రతి దేశానికి, ప్రతి మనిషికి చరిత్ర ఉంటుందో, ప్రతి మాన్యుమెంట్కి కూడా ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈ చరిత్ర అనేది మనము ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇట్లాంటి హెరిటేజ్ వాక్స్ అనేవి జరుగుతుంది. ఏంటంటే కొంచెం వివిధ రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మనుషులు అందరూ కూడా ఒక దగ్గర చేరుతారు కాబట్టి నెట్వర్కింగ్ అనేది ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అందరు కలిసి ఒకరి ఐడియా ఇక్కడ ఈ వాక్కి రావడం వల్ల ఎన్నో మైండ్స్ కలిసాయి ఇక్కడ. అంటే మన ఆలోచన వెంటనే చేంజ్ అవుతాయి, వీళ్ళతో మనకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే ప్రయాణాన్ని చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మట్టి మార్గంలో నడిచేదానికి, దుబ్బ మార్గంలో నడిచేదానికి, కొండ మార్గంలో నడిచేదానికి సాఫ్ట్గా ఒక మంచి మనం ఒక రూట్ మ్యాప్ వేసుకొని వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మంచి రూట్ మ్యాప్ అవకాశం. కాబట్టి అందరి సపోర్ట్తో మేము మా డిపార్ట్మెంట్ తరఫున మా పిల్లలకి నేర్పించే దిశలో మేము కూడా ఉంటాము. మా సపోర్ట్ ఉంటుంది, మీ సపోర్ట్ కూడా. ఇంగ్లీష్లో ఒక వర్డ్ సింబయాసిజం అని, మీ హెల్ప్ మాకు అంతే అవసరం ఉంటుంది. మా పిల్లలు కూడా నేర్చుకొని ఫ్యూచర్లో ఏదో ఒకటి సాధిస్తారు. Thank you, sir. Thank you.